మీ ఫస్ట్ పెట్ డాగ్ ఏ ఏజ్లో తెచ్చుకున్నారు మీరు? నేను వెన్ ఐమ్ స్టడింగ్ 8th స్టాండర్డ్. మీ పెట్ స్టోర్కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు అండ్ చాలా మంది సెలబ్రిటీస్ మీ కస్టమర్స్ అని విన్నాను. ద బెస్ట్ క్వాలిటీ ఇస్తాను కాబట్టి రెఫరెన్స్ త్రూ చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. దిస్ ఇస్ బ్లూ గోల్డ్ మకా. మమ్మీ ఇచ్చేది ఇస్తుండే, కాకపోతే డాడీ సపోర్ట్ చేస్తుండే. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు ఈ జర్నీలో. ఎస్, వెన్ ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ, ఎప్పుడైతే తెచ్చుకుందామని నేను అనుకున్నానో ఐ గాట్ చీటెడ్ బై సమ్వన్. బెస్ట్ క్వాలిటీ ప్యూర్ బ్రీడ్స్ కస్టమర్స్కి ఇవ్వాలని నా ఇంటెన్షన్. హే గైస్, గెస్ ఎక్కడున్నాము? నాగార్జున సర్కిల్ పంజాగుట్ట దగ్గర ఉన్న డానీస్ పెట్ షాప్కి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ బెస్ట్ పపీస్, బెస్ట్ పెట్ యానిమల్స్, బెస్ట్ ఎగ్జాటిక్ పెట్స్ ఇక్కడ దొరుకుతాయి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో సే హాయ్ టు డానీ హిమ్సెల్ఫ్. హలో దీక్షిత్ డానీ గారు, హౌ ఆర్ యూ? Finally I get to meet you. And your shop is beautiful with wonderful pets. And I'm a pet lover, by the way. That's great. ఎన్ని ఇయర్స్గా మీరు ఈ బిజినెస్లో ఉన్నారు? 2008 నుంచి ఈ బిజినెస్లో ఉన్నాను. 2008. వావ్, వాట్ మేడ్ యూ చూస్ దిస్? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి పెట్ స్టోర్ పెట్టాలి అని? నేను పెట్ స్టోర్ పెట్టాలి అని ఇన్స్పిరేషన్ ఏం లేదు. బై బీయింగ్ ఎ పెట్ లవర్, Okay. హ్యాడ్ ఆఫ్ సో మెనీ పెట్స్, సో ఇలా వచ్చేసా. వెరీ వండర్ఫుల్. ఐఎమ్ షూర్ ఇట్స్ నాట్ ఈజీ. బెస్ట్ క్వాలిటీ ప్యూర్ బ్రీడ్స్ కస్టమర్స్కి ఇవ్వాలని నా ఇంటెన్షన్. సో అలా నేను ఈ జర్నీలో వచ్చా. ప్యూర్ బ్రీడ్స్, అందులో కాకుండా నాట్ ఓన్లీ ప్యూర్ బ్రీడ్స్, ఇందులో ఏంటంటే దర్ విల్ బి ఆ టూ థింగ్స్. ఎథికల్ బ్రీడింగ్ ఉంటుంది, అన్ఎథికల్ బ్రీడింగ్ ఉంటుంది. అండ్ ఏంటంటే మంచి బ్రీడ్స్ మంచి క్వాలిటీ క్లయింట్స్కి ఇచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి ఆ లైఫ్ టైమ్ కమిట్మెంట్. 12 to 15 years ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎగ్జాక్ట్లీ. సో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే మంచి పేరెంట్స్ మంచి డాగ్స్ని మ్యాచ్ చేసి తీస్తేనే మంచి పప్పీస్ వస్తాయి, మంచి బ్లడ్ లైన్ నుంచి. సో ఇట్ లుక్స్ అంటే తీసుకునేటప్పుడే కొంచెం వాళ్ళకి మంచిది ఏంటంటే క్లయింట్స్కి ఆలోచన ఉండదు, అంటే జనరల్గా దే డజంట్ హ్యావ్ దీని గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు కాబట్టి. సో మ్యాక్సిమం ఏంటంటే మార్కెట్లో నార్మల్ క్వాలిటీస్, సిక్ పప్పీస్, అనెథికల్ బ్రీడింగ్ అయిన పప్పీసే పుష్ చేస్తుంటారు, ఎందుకంటే వాటిలోనే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంటుంది. సో క్వాలిటీ మంచి బ్లడ్ లైన్ పేరెంట్స్ బయట నుంచి తెప్పించడము, మంచి మేట్ చేపియడము, మంచి అవుట్పుట్ తీసుకురావడము. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు చూసారా, ఇది గోల్డెన్ రిట్రీవర్, దీని ఫాదర్ ఛాంపియన్, ఈ హెడ్ సైజ్, ఇలాంటి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దీని గ్రాండ్ ఫాదర్ ఫ్రమ్ యుఎస్. హలో గూచి అని చెప్పేసి, హీఈస్ ద నంబర్ 1 గోల్డెన్ రిట్రీవర్ ఇన్ ఇండియా ప్రజెంట్. గోల్డెన్ రిట్రీవర్ నంబర్ 1 గోల్డెన్ రిట్రీవర్ ఏదైతే ఉందో దీని గ్రాండ్ ఫాదర్ ఇది. దాని పప్పీస్, హీస్ ఫాదర్ ఇస్ ఛాంపియన్. ఓకే. సో ఇట్లాంటి మంచి బ్లడ్ లైన్ పప్పీస్ తీసుకొచ్చేసి, అంటే దాన్ని మేట్ చేపించి మంచి బెస్ట్ పప్పీస్ అవుట్పుట్ క్లయింట్స్కి ద బెస్ట్ ఇవ్వాలని నా ఇంటెన్షన్ అనమాట. ఓన్లీ హానెస్టీగా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి ఏదైనా, విచ్ ఇస్ ల్యాక్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ గ్యాప్ని నేను ఫీల్ చేసిన కాబట్టి బై గాడ్ గ్రేస్, ఫస్ట్ థింగ్ బై గాడ్ గ్రేస్ ఈ ఫీల్డ్లో మంచి పేరు ఉంది. సో ఐ వాంటెడ్ టు కంటిన్యూ దట్. హే, దిస్ ఇస్ అ హస్కీ కదండి? ఎస్ అండి, దిస్ ఇస్ కాల్డ్ అగోటి హస్కీ. వావ్, వెరీ రేర్, లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇది వచ్చేసి ఉలికోట్ హస్కీ, హై క్వాలిటీ పప్. నాకు ఒక డౌట్ డానీ గారు, మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఏ పెట్స్ని పెట్టాలి, ఏ బ్రీడ్స్ని పెట్టాలి షాప్లో అని? జనరల్గా నేనేంటంటే ఆ క్లయింట్స్కి ఏదైతే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది, ఇప్పుడు పొడులు ఉంది ట్రెండింగ్ ఎప్పుడైతే ట్రెండింగ్ ఉన్నది ఒకటి, ఏదైతే మంచి బ్రీడ్ ఫ్రెండ్లీగా ఉండి మనతో ఫ్రెండ్లీగా ఉండి, ఏదైతే సిటీ లైఫ్కి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్కి ఉంటుంది, అపార్ట్మెంట్ లైఫ్కి కొన్ని బ్రీడ్స్ పెట్టేస్తా. కొన్ని ఏంటంటే నాన్ షెడింగ్ ఉంటాయి, షెడింగ్ కానీ డాగ్స్ ఉంటాయి, అవి పెడతాను. ఏదైతే ద బెస్ట్ మంచి కొన్ని ఇంటెలిజెంట్ బ్రీడ్స్ పెడతాను, కొన్ని ఏంటంటే ఫ్రెండ్లీ బ్రీడ్స్ పెడతాను. మన సిటీలో అపార్ట్మెంట్ కల్చర్కి సెట్ అయ్యేటి, ఇండిపెండెంట్ కల్చర్ సెట్ అయ్యేది, కంపానియన్కి సెట్ అయ్యేది, గార్డింగ్కి సెట్ అయ్యేది, 4 కేటగిరీస్ ఉంటాయి. సో ఆ 4 కేటగిరీస్లో ఏదైతే ద బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయో అది నేను పెడతాను. జనరల్గా ఎక్కువ గోల్డెన్స్ అయితే పీపుల్ విల్ లైక్. అండ్ నేను వింటాం వచ్చేసి మీ పెట్ స్టోర్కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు అండ్ చాలా మంది సెలబ్రిటీస్ మీ కస్టమర్స్ అని విన్నాను.
నిజమేనా? అవునండి. ద బెస్ట్ క్వాలిటీ ఇస్తాను కాబట్టి రెఫరెన్స్ త్రూ చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళే వస్తారా డైరెక్ట్గా మీ షాప్కి? 100% వాళ్ళే వచ్చారు. మేము లాస్ట్ టైం రీసెంట్లీ 2 months బ్యాక్ జాన్వీ కపూర్ మ్యామ్ వచ్చింది. ఓ వావ్. అట్లా డైరెక్ట్ యానీ మాస్టర్స్ వచ్చింది, మురళీ శర్మ సార్ వచ్చారు, అండ్ ఆకాష్ సార్ వచ్చారు, శివాజీ గారు వచ్చారు, చాలా సెలబ్రిటీస్ వచ్చారు. శ్రీకాంత్ వాళ్ళ రోషన్కి ఇచ్చాను. హైబర్నాస్కి గ్రెయిన్ వైట్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అండ్ చాలా సెలబ్రిటీస్కి చాలామందికి ఇచ్చాను, మినిస్టర్స్కి కూడా ఇచ్చాను. సో డానీ గారు మాకు ఈ మాట చెప్పండి, ఫస్ట్ టైం పెట్స్ తీసుకుంటారా, వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏముంటాయి? జనరల్గా వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ప్రేమతో రాగానే మిల్క్ ఇస్తారు. మిల్క్ ఏంటంటే చిన్న ఏజ్ ఉన్నప్పుడు, యంగర్ ఏజ్ ఉన్నప్పుడు మిల్క్ ఇట్ కంటెంట్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ కాదు. అది కొన్ని డేస్ తర్వాత డైల్యూట్ మిల్క్ ఇవ్వాలి. స్ట్రాంగ్ పప్పీ రాగానే మిల్క్ పోసేస్తారు, అది చెయ్యొద్దు నంబర్ 1. అండ్ కొంచెం ఫుడ్ ఇవ్వాలి ఫ్రీక్వెంట్గా 4-5 hours ఒకసారి కొంచెం ఇవ్వాలి. తింటుంది కదా అని చెప్పేసి చాలా ఫుడ్ పెడతారు, తింటుంది కానీ డైజెషన్ కాదు, లూజ్ మోషన్ అవుతుంది. సో అది నేను జనరల్గా ఈ మిస్టేక్ చేస్తారు. సో పప్పీ ఇచ్చేటప్పుడే నేను ఒక షీట్ ఇస్తాను క్లయింట్స్కి, ఏం పెట్టాలి ఏం పెట్టొద్దు, డూస్ అండ్ డోంట్స్ ఉంటుంది అందులో. అండ్ నేను చెప్తాను అనమాట, మిల్క్ ఇవ్వద్దని స్టార్టింగ్లో నేను చెప్పేస్తా, ఓవర్ ఫుడ్ కూడా చేయొద్దని చెప్తా. ఇన్ కేస్ ఏమన్నా ఒకవేళ లూజ్ మోషన్స్ అయినా నాకు కాల్ చేస్తే నేను మెడికేషన్ కూడా వాళ్ళకి చెప్తాను. వండర్ఫుల్. నాకు ఒక డౌట్ వచ్చింది, ఎటు చూసినా మీ షాప్లో పప్పీస్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, కిటెన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని ఎలా కేర్ తీసుకుంటారు మీరు? రాత్రిపూట ఇంటికి వెళ్ళిపోతే ఇవన్నిటిని ఎవరు చూసుకుంటారు? నా దగ్గర 4 members ఉంటారు, ఇక్కడ 3 members స్టోర్లోనే ఉంటారు 24/7. 3 guys will be there. ముగ్గురు ఉంటారు. ఇందులోనే బ్యాక్ సైడ్లో వాళ్ళు ఉంటారు. బ్యాక్ సైడ్లో స్పేస్ ఉంటుంది. పిల్లలు ఇక్కడనే పడుకుంటారు, ఇక్కడనే తింటారు, ఇక్కడనే కేర్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది లైఫ్ స్టాక్ కాబట్టి చూసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం ఫీడింగ్ చేస్తే నైట్ టైం అంతా పడుకుంటాయి జనరల్గా 18 to 20 years డాగ్స్లో, పప్పీస్లో. సో వీళ్ళు ఇక్కడనే ఉంటారు, వీళ్ళు చూసుకుంటారు డాగ్స్. వీటికి స్పెషల్గా ఏ కండిషనింగ్ కానీ కూలర్స్ కానీ ఏదైనా పెడతారా? కూలర్స్ పెడతాము. కూలర్స్ మేము 24 hours కూలర్స్ ఉంటాయి. కూలర్స్ అయితే 24 hours ఉంటుంది. పీపుల్ చాలామంది ఉన్నారనమాట స్టాఫ్. కొంతమంది ఏంటంటే అసైన్ చేసా, వాళ్ళని క్లయింట్తో మాట్లాడడానికి ఒక పర్సన్, క్లీనింగ్ చేయడానికి ఒక పర్సన్, పప్పీస్కి ఫీడింగ్ పెట్టేసి దాని టెంపరేచర్ చెక్ చేయడానికి ఇంకొక పర్సన్, దాన్ని గ్రూమింగ్ చేయడానికి ఇంకొక పర్సన్. ఒక 4 members ఉంటారు ఎప్పుడు స్టోర్లో మన దగ్గర. సో ఇలా కేర్ తీసుకుంటాం పప్పీస్ని మనం. వన్ మోర్ క్విక్ క్వశ్చన్, ఇక్కడ ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి, నాకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఓకే. సో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా మీకు వచ్చే కస్టమర్స్ ఏ బ్రీడ్ కోసం వస్తారు ఎక్కువ? జనరల్గా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యేసి వస్తారు. కొన్ని బ్రీడ్స్ మైండ్లో 1, 2, 3 ఆప్షన్స్ అని పెట్టుకొని వస్తారు. కొంతమంది అయితే డిసైడ్ చేసుకుంటారు. కొత్త వాళ్ళకి ఏంటంటే మేము సజెస్ట్ చేస్తాం, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, వాళ్ళకి కంపానియన్ కావాలన్నా, సెక్యూరిటీ కావాలన్నా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం క్లయింట్స్తో. వాళ్ళకి కంపానియన్ కావాలంటే కంపానియన్ సజెస్ట్ చేస్తాం, ల్యాబ్స్, గోల్డెన్ రిట్రీవర్. ఓకే, సెక్యూరిటీ కావాలి అని అడుగుతారు, దానికి జర్మన్ షెపర్డ్స్ కొన్ని బ్రీడ్స్ ఉంటాయి, జర్మన్ షెపర్డ్, మాలినాయిస్, డోబర్మాన్స్, ఈ బ్రీడ్స్ సజెస్ట్ చేస్తాము. కొంతమంది ఏంటంటే పిల్లలతో కంపానియన్ ఉండాలి, అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండొద్దు అంటే స్మాల్ బ్రీడ్స్, టాయ్ బ్రీడ్స్ ఉంటాయి, అవి సజెస్ట్ చేస్తాము. ఇట్లా బ్రీడ్స్ బట్టి మేము అంతా ఓపెన్గా చెప్తాము. వాళ్ళకి ఏది నచ్చింది, వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుందో గైడ్ చేసి అప్పుడు వాళ్ళకి చెప్తాము. క్విక్ క్వశ్చన్, ఫాస్టెస్ట్ సెల్లింగ్ బ్రీడ్ ఏంటి మీ దగ్గర? మా దగ్గర గోల్డెన్ రిట్రీవర్స్ చాలా మంచిగా వస్తాయి, ఎందుకంటే సేల్ అవుతాయి. ఎందుకంటే వెరీ ఫ్రెండ్లీ, మంచి లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ నా దగ్గర ఏంటంటే US ఇంపోర్ట్ బ్లడ్ లైన్ పప్పీస్ ఉంటాయి, చాలా అవుట్స్టాండింగ్ క్వాలిటీ పప్పీస్, గోల్డెన్స్ టు నెక్స్ట్ లెవెల్ పప్పీస్ వస్తాయి. నేను ఇచ్చే అంటే మన దగ్గర ఏదైతే లైనేజ్ బ్లడ్ లైన్ ఉందో, మన 3 countries ఛాంపియన్, దాని గ్రాండ్ ఫాదర్, దీని పప్పీస్ ఇంతకు ఫస్ట్లో చూపించిన దాన్ని గ్రాండ్ ఫాదర్, 3 countries ఛాంపియన్, దాని పప్పీస్ ఉంటాయి, దానికి సన్ పప్పీస్ కూడా ఉంటాయి. మన దగ్గర టాప్ లెవెల్ 4-5 ఇంపోర్ట్స్ ఉన్నాయి. దాని బ్లడ్ లైన్ పప్పీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో దొరుకుతాయి మన దగ్గర. మ్యాక్సిమం అయితే అన్ని మంచి పప్పీస్ ఇస్తాను కాబట్టి త్రూ రెఫరెన్స్ పీపుల్ విల్ కమ్ టు మీ. అది. సో డానీ గారు, పెట్స్ అంటే చాలా ఈజీ మెయింటెనెన్స్ అనుకుంటారు, ఇంట్లో పెట్టేస్తే బ్రతికేస్తాయి అనుకుంటారు, కానీ నాకు తెలిసింది ఏంటంటే పెట్స్ అంటే గ్రూమింగ్ చేయించాలని ఉంటుంది, న్యూట్రిషన్ చూసుకోవాల్సి ఉంటుంది, వాకింగ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, చాలా పని ఉంటుంది.
సో మీరు వాట్ డూ హ్యావ్ టు టెల్ అబౌట్ ఇట్? ఎట్లా అంటే ఇట్స్ నాట్ అ టాయ్, ఇది ఒక తీసుకెళ్ళి అక్కడ పెట్టడం టాయ్ కాదు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పెట్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. నేను ఏమున్నా కూడా హానెస్టీగా ట్రాన్స్పరెన్సీగా ఉంటానని ఇంతకుముందు చెప్పినట్టు 100% ఎవరికైతే టైం ఇవ్వగలుగుతారో, అంటే అట్లీస్ట్ ఒక దాన్ని మార్నింగ్ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక వాకింగ్ తీసుకెళ్ళడం, ఫీడింగ్ పెట్టడం, కొంచెం దీనికి అమౌంట్ కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. మినిమం ఒక 2000 రూపీస్ పర్ మంత్, 2000 to 2000, 3000 ఇన్ బిట్వీన్ ఇలా చేయాల్సి వస్తుంది. అట్లా తీసుకోవాలనుకుంటే ఫైనాన్షియల్గా ఓకే ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే తీసుకొని అడాప్ట్ చేసుకొని దాన్ని ఫీడింగ్ పెట్టకుండా అది స్ట్రగుల్, మళ్ళీ మీరు బాధపడకుండా అట్లా తీసుకునేటప్పుడు ఒక రెస్పాన్సిబుల్, నాట్ ఓన్లీ అమౌంట్, కొంచెం టైం కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. తీసుకెళ్ళి అట్లా కట్టేయడం అది మంచిది కాదు. అండ్ తీసుకొని మీరు టైం స్పెండ్ చేసుకున్నానంటే, ఇంట్లో మీరు లేకున్నా మీ ఇంట్లో పిల్లలు, ఇంట్లో ఫ్యామిలీ ఎవరైనా స్పెండ్ చేసేది ఉంటే తీసుకోండి. లిమిట్గా అట్లీస్ట్ ఎట్లా మినిమం అయితే టైం స్పెండ్ చేయాలి. కొంచెం రెస్పాన్సిబుల్ బ్రీడ్ అనేది, అంటే డాగ్ అయినా తీసుకున్నాను అనుకున్నా కొంచెం టైం అయితే ఇవ్వాల్సి వస్తుంది, అదొకటి. అండ్ లేదు మాకు టైం లేదు అని అంటే దే క్యాన్ టేక్ బర్డ్స్ తీసుకోవచ్చు. ఎక్కువ టైం ఇవ్వలేను అనుకుంటే వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. వాళ్ళు మాతోటి, అంటే జనరల్గా క్లయింట్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమవుతుంది దే కెన్ హ్యాండిల్, చూసుకుంటారా లేదా అని కొంచెం అర్థమవుతుంది. సో వాళ్ళకి ఎలాంటి పెట్ సజెస్ట్ చేస్తాం. అలా అంటే బర్డ్స్కి అయితే ఏంటంటే పెట్టేసుకొని నార్మల్ టైంలో బయటికి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ టైంలో బయటికి తీసుకోవచ్చు, నార్మల్ టైంలో కేజ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇట్స్ రెస్పాన్సిబుల్, 100% రెస్పాన్సిబుల్. బ్రీడ్ అనేది తీసుకోవడమే కాదు, కొంచెం దానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. అండ్ నాకు తెలిసింది ఏంటంటే మీరు న్యూట్రిషన్ నుంచి, గ్రూమింగ్ నుంచి, వెట్ నుంచి అన్నిటికీ మీరు హెల్ప్ చేస్తారు మీ కస్టమర్స్కి. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అన్నీ చెప్తారు అంట. 100% నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్లయింట్స్ కొంతమంది కేపీహెచ్పి నుంచి, కొంతమంది ఉప్పల్ నుంచి, కొంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారో, నియర్ బై ద బెస్ట్ వెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. నంబర్స్ అంటే నేను ఏంటంటే ఓన్లీ మాది వీఆర్ ఇంటూ పప్పీస్ సేల్స్ అండి. మ్యాక్సిమం మేము ఫస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ సేల్స్, సెకండ్ ఫుడ్ అనేది. ఎందుకంటే వీటితో పాటు ఇచ్చేటప్పుడు క్లయింట్స్ ఏది పెడతారు, ఏది వేరే ఫుడ్ చేంజ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ద బేసిక్ ఫుడ్ అనేది ఉంటుంది మన దగ్గర. దీనికి పప్పీస్ కావాల్సినవి, అట్ ద సేమ్ టైం గ్రూమింగ్ అనేది ఉంటుంది. సో మిగతా అన్నీ నేను హ్యాండిల్, అంటే ట్రైనింగే నేను చేయాలని ఓకే అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయలేను. 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇవ్వలేను. కాబట్టి నాది ఓన్లీ ద బెస్ట్ ప్రొవైడ్ చేయడం. అండ్ ఎవరికైతే వెటర్నరీ నంబర్స్ ప్రొవైడ్ చేస్తాం, ద బెస్ట్ వెట్స్ ఉంటారో, ట్రైనర్స్ కూడా ఆ ఏరియాలో మంచి వెట్స్ ట్రైనర్స్ ఉంటారో వాళ్ళ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఒక దాని మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. 100% అది క్లయింట్స్కి ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. అన్ని దాంట్లో చేస్తే అన్నిట్లో 100% ఇవ్వలేం కదా. అందరికీ ఉన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ద సో మచ్ ఫుడ్ ఓవర్ హియర్. పప్పీ ఫుడ్ ఉంది, గ్రోన్ డాగ్స్ ఫుడ్ ఉంది, మినీస్కి ఉంది, బర్డ్స్కి ఉంది. కానీ చాలా మంది ఫుడ్ ఇంట్లోనే వండి డాగ్స్కి పెడతారు. ఇస్ దట్ సేఫ్ ఆర్ ఇదే వాడాలా? ఇంట్లోనే అంటే ద థింగ్ ఈస్, మీరు ఇంట్లోనైనా పెట్టవచ్చు, ప్యాకెట్ ఫుడ్ అయినా పెట్టవచ్చు. ప్యాకెట్ ఫుడ్ ఏంటంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మీరు, ఎందుకంటే అందులో అన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈజీ డైజెషన్ కూడా అవుతుంది పప్పీస్కి చిన్నప్పుడు. అండ్ ఎవరికైతే ఫ్యూచర్ పెద్దగైనాక కూడా ఒక 4-5 మంత్స్ తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ పెట్టవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే దే నీడ్ ఏ న్యూట్రిషన్ అన్నమాట. అది వెదర్ పప్పీ ఫుడ్లో న్యూట్రిషన్ ఉంటుంది, లేదా హోమ్ మేడ్ ఫుడ్లో కూడా న్యూట్రిషన్ ఉంటుంది. మీరు కొంతమంది ఏంటంటే ప్రిపేర్ చేయలేరు, అట్లాంటి వాళ్ళకి హోమ్ మేడ్ అది ప్యాకెట్ ఫుడ్ సజెస్ట్ చేస్తాము. జనరల్గా నేను సజెస్ట్ చేసేదంటే హోమ్ మేడ్ ఫుడే సజెస్ట్ చేస్తాను. మీకు టైం ఉంటే యూ కెన్ కుక్ అండ్ గివ్ హెల్దీ ఫుడ్. ఎండ్ ఆఫ్ ద డే న్యూట్రిషన్ అన్ని పల్సెస్ మిక్స్ చేసేసి, ఒకరోజు క్యారెట్, ఒకరోజు బీట్రూట్ కొన్ని ఉంటుంది. నా షీట్ ఇస్తాను, డైట్ షీట్లో అందులో ఉంటుంది ఏమేమి పెట్టాలి అని. అది మీరు హోమ్ మేడ్ కుక్ ఫుడ్ పెట్టేస్తే ఫార్ బెటర్. లేదు టైం లేని వాళ్ళకి ప్యాకెట్ ఫుడ్ కూడా పెట్టవచ్చు. దాని గారు, మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఎవరికైనా పప్పీస్ కావాలంటే వాటిని మీరు సప్లై చేయగలుగుతారు? మేము పంపిస్తాము. నియర్ బై స్టేట్స్లో తెలంగాణ, ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక 3 స్టేట్స్లో మేము పంపిస్తాము. అండ్ ఎలాగా, హౌ డూ యూ సెండ్ దెమ్? కార్డ్స్ ఉంటాయి, కార్డ్స్లో బ్లా వాళ్ళు ఉంటారు, వాళ్ళు దే విల్ టేక్. ఓవర్ నైట్ వెళ్ళిపోతాయండి? ఓవర్ నైట్లో వెళ్ళిపోతాయి, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళిపోతుంది. ఓకే. కాల్స్ అన్నిటిని నేనే హ్యాండిల్ చేయాలి. కస్టమర్స్ తోటి కొన్ని మాట్లాడేది ఉంటాయి, కొన్నిసార్లు కొంచెం టైం లాగింగ్ ఇలా ఉంటుందా. మీరు వాట్సాప్ చేస్తే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ వన్స్ ఐ యామ్ ఫ్రీ. దాని గారు, ఈ కిటన్ బ్రీడ్ వచ్చేసి ఏంటి? ఇది పర్షియన్ కిటన్ అండి. పర్షియన్ కిటన్, వెరీ క్యూట్. అండ్ వాట్ అబౌట్ హిమ్? దిస్ ఇస్ బ్లూ గోల్డ్ మకావ్. బ్లూ గోల్డ్ మకావ్.
ఇది హ్యాండ్ టైమ్డ్, చేతి మీదకి వస్తాయి. Wow. లైఫ్ స్పాన్ విల్ బి 40 to 45 years. 45 years. And biggest parrot is in it the true this is from South America? Yes. So, Wow. Brazil. Very beautiful. సో నాట్ ఓన్లీ మాకు చిన్న అంటే మనకి అన్ని చిన్న చిన్న సైజ్ కూడా బర్డ్స్ ఉంటాయి హ్యాండ్ టైమ్డ్, ఇట్లా చేతిలో పెట్టుకొని Oh. పెంచుకోవచ్చు. సో ఇవన్నీ ఎగ్జాటిక్ పెట్స్ కింద వస్తాయి కదా. ఎగ్జాటిక్ పెట్స్. బ్యూటిఫుల్. ఇండియన్స్ ఏవి మన దగ్గర ఉంది, ఇండియన్ దే ఆల్ ఇంపోర్టెడ్. ఆల్ ఎగ్జాటిక్స్. ఫైనల్ గా మీరు పెట్ లవర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి? సో నేను ఏమంటున్నానంటే నా దగ్గరనే తీసుకున్నాను, నేను ఎప్పుడు ఏం చెప్పాను. జనరల్గా పప్పీస్ తీసుకునే ముందు చిన్న పప్పీస్ ఉన్నప్పుడు అన్నీ క్యూట్గా ఉంటాయి. పెరిగినాక ఏంటంటే దాని ఫీచర్స్ అనేది అవుట్పుట్ బయటికి వస్తుంది పెరిగినాక. సో తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎంక్వైరీ చేసుకొని అండ్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ కండి, జనరల్ చెకప్ చేసుకోండి. అండ్ సిక్ పప్పీస్ ఉంటాయి కొన్ని, మీరు తీసుకున్నాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ, చిన్నప్పుడు మంచి ద బెస్ట్ తీసుకుంటే ఏంటంటే లైఫ్ టైం 12 to 15 years మన దగ్గర ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీకి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఫీడింగ్ చేంజ్ కాదు, వ్యాక్సినేషన్స్ ఉంటాయి, అది తప్పదు. సో తీసుకునేటప్పుడు కొంచెం ద బెస్ట్ తీసుకుంటే అంటే బోన్ సైజ్లో కానీ, అనటామీలో కానీ, హైట్లో కానీ, స్ట్రక్చర్లో కానీ మంచిగా. ఇప్పుడు కొన్ని డాగ్స్ ఉంటాయి పొట్టిగా ఉంటాయి, పెరిగాయి, అంత మనం పెట్టి కొన్ని పైసలు వేస్ట్, టైం వేస్ట్ దాని వెనక. అంటే జనరల్గా ఎట్లున్నా యాక్సెప్ట్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే. సో తీసుకునేటప్పుడు మంచిది తీసుకుంటే ఏంటంటే మీరు ఫ్యూచర్లో రిగ్రెట్ కారు, అరే ఎందుకు ఇట్లా చేసిన మిస్టేక్. దాని ఒక మిస్టేక్ వల్ల లైఫ్ లాంగ్ అంటే సిక్ పప్పీ తీసుకున్నాను లైఫ్ లాంగ్ సఫర్ అయిపోతుంది పప్పీ. సో జనరల్గా ఏంటంటే హెల్దీ పప్పీస్ తీసుకొని చెక్ చేయించుకోండి. అండ్ ప్యూర్ బ్రీడ్ తీసుకోండి. కొన్ని క్రాస్ బ్రీడ్స్ అమ్ముతారు, జనరల్గా చూసి చెక్ చేసుకొని తీసుకోండి ఎక్కడ తీసుకున్నా కూడా. అండ్ ఇంకొకటి నా వీడియోస్ ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, డానీ పెట్ స్టోర్ అండ్ కెనల్స్ అని చెప్పేసి. మీరు అందులో చూడండి ఎలా ప్యూర్ బ్రీడ్స్ ఎలా ఉంటాయి. నేను వీడియోస్ ఫర్దర్గా చేసి పెడతాను, ఎలా రికగ్నైజ్ చేయాలో, ఒరిజినల్ బ్రీడ్ ఎట్లుంటుంది, క్రాస్ బ్రీడ్స్ ఎట్లుంటాయో అవన్నీ కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఎలా పెంచాలి టిప్స్ కూడా అందులో షేర్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అది కూడా ఒకసారి దాని పెట్ స్టోర్ అండ్ కెనల్స్ చెక్ చేయండి, మీకు వచ్చేస్తుంది. నా నంబర్కి వాట్సాప్ కాల్ చేస్తాను. మేము మీకు ఇవే బ్రీడ్స్ కాదు, ఇప్పుడు చూపించిన బ్రీడ్స్ కదా, చాలా బ్రీడ్స్ ఉంటాయి మన దగ్గర. అన్ని ఈ టైంలో చూపించాలి, లెందీ వీడియో అయిపోతుంది కాబట్టి మీరు నా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే, అంటే మీరు మెసేజ్ చేస్తే నేను ఫొటోస్, ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ సేల్స్ తర్వాత మీకు ఏమైనా పప్పీస్ తీసుకున్నాక ఒక క్లయింట్స్కి అంటే డౌట్స్ ఉంటాయి, ఎట్లా పెంచాలి, ఏం పెంచాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. సేల్స్ తర్వాత సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుంది మా దగ్గర నుంచి. కొన్నిసార్లు కాల్స్లో క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ రాకపోవచ్చు, కొంచెం టైం తీసుకున్నా వాట్సాప్ మెసేజ్ చేస్తే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, ఎందుకంటే నేనే హ్యాండిల్ చేస్తాను. Guys, so finally this is Danny and cute little puppy. We're so happy to be here at Danny's Pet Store, Panjagutta, Nagarjuna Circle. And we'll take off now. And all pet lovers, what are you waiting for? వచ్చేసేయండి Danny Pet Store.